చాలా కాలం క్రితం రాజులు పాలించిన కాలంలో వరంగల్ అనే ఊరిలో ఒక మైలమందిరం ఉండేది. అది 1000 పిల్లర్ల గుడి. ఈ గుడిని కాకతీయులు ప్రేమతో తెలివితో కట్టారు. గుడిలోపల ఎంతో మంది పిల్లర్లు ఉన్నాయి. ప్రతి పిల్లో అందమైన శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది. కొన్ని పిల్లర్లు మృదువుగా పట్టు మాదిరిగా అనిపిస్తాయి. కొన్ని పిల్లలు సంగీతంలా శబ్దం చేస్తాయి. పైకి చూడు, పైకప్పు ఎలా నిలిచింది. అది పురాతన శిల్పకళ రహస్యం. రాళ్ళు ఒకదానికొకటి పజిల్ ముక్కల వలె జతబడి నిలిచాయి. ఎటువంటి సిమెంట్ లేదు. ఇక్కడ పుష్పాలు ఉన్నాయి, కానీ మొక్కల వల్ల కాదు. ఇవి రాళ్ళతో చేసినవి. అయినా అవి నిజంగా కనిపిస్తున్నాయి. ఈ గుడిని కట్టిన శిల్పులు మాంత్రికులా ఉన్నారు. నీకు తెలుసా, ఈ గుడిలో ఒక పిల్లో కనిపించదు. కొంతమంది దాన్ని అధ్యయనానికి తీసుకెళ్లారని చెబుతారు. మరికొంతమంది అది మాయమైందని అంటారు. నీవేమనుకుంటావు? సూర్యుడు ఉదయించే సమయానికి ఈ గుడిరాళ్లు బంగారు రంగులో మెరుస్తాయి. అప్పుడది మనల్ని చూస్తూ నవ్వుతోందనిపిస్తుంది. 1000 పిల్లర్ల గుడి ప్రార్థన స్థలం మాత్రమే కాదు, అది ఆశ్చర్యకరం. కాకతీయుల ప్రేమ, శిల్పుల నైపుణ్యానికి గుర్తుగా ఉంది. మనం ధన్యవాదాలు చెప్పదామా?